రైట్. మేడం, నిన్న త్రినాథ్ గారు చేసిన వ్యాఖ్యలు ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి హీరోయిన్ బాడీ షేమింగ్ చేయడం కావచ్చు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారమ్మా? ఏమంటారు మీరు? ఇది చాలా చాలా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక త్రినాథ గారు అంటే మంచి డైరెక్టర్ గా పేరుంది ఆయనకి. ఆయన నక్కిన త్రినాథరావు గారు అంటే మంచి ఫ్యామిలీ మూవీస్ కూడా చేశారు ఆయన. సో ఇలాంటి వ్యక్తి ఇలా అంటే ఒక అమ్మాయి పైన బాడీ షేమింగ్ చేయడానికి ఎవరు చేసినా తప్పే, డైరెక్టర్ అయినా మామూలు సాధారణ వ్యక్తులైనా ఎవరైనా సరే. కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఈ విధంగా ఒక బహిరంగ వేదిక పైన అలా ఆమె గురించి బాడీ షేమింగ్ చేయడం అనేది నేను ఖండిస్తున్నానండి. చాలా తప్పు చేశారు ఆయన, తెలిసి చేశారో తెలియక చేశారో, ఎందుకు అలా మాట్లాడారో నాకే అర్థం కావట్లేదు. జనరల్ గా ఆయన అట్లా మాట్లాడకుండా ఉండవలసింది. ఆయన అలా మాట్లాడడం చాలా బాధాకరం. దాన్ని అయితే అందరూ ఖండిస్తున్నారు, ఖండించాల్సిన విషయం ఇది. చాలా చాలా అంటే ఎలా చెప్పాలి, జుగుప్సకరంగా మాట్లాడారు ఒక విధంగా చెప్తే. అది తప్పని మాత్రం నేను ఖండించగలను. త్రినాథ్ గారు లాంటి ఒక డైరెక్టర్ అలా మాట్లాడడం వల్ల ఏం మెసేజ్ వెళ్తుంది అన్నది నాకేం అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎంబ్రెసింగ్ ఫీల్ అవ్వడం కానీ అదంతా మనకి అర్థం అవుతుంది అక్కడ. అది కొంచెం బాధాకరం. మనం అందరం కూడా దాన్ని ఎలా తీసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంట ఇండస్ట్రీలో చాలా మంది. ఆడవాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు, బట్ ఎవరు బహిరంగంగా మాట్లాడలేరు. పరిస్థితి ఏంటంటే రేపొద్దున అవకాశాలు రావేమో అట్లా అని కూడా అనుకుంటారు. అదే. కానీ ఏదైనా మేడం, ఇప్పుడు అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలకు వచ్చేసరికి తెలుగు హీరోయిన్లు కావచ్చు, ప్రతి ఒక్క స్టేజ్ లోని మనం చూస్తూ ఉన్నాము, ఏదో ఒక డైలాగ్ వేయడం, దాని తర్వాత నవ్వేసి వదిలిపెట్టడం. అంటే అమ్మాయిలు బయట నుంచి వచ్చిన అమ్మాయిలు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఇక్కడున్న అమ్మాయిల్ని ఉద్దేశిస్తూ ఇలాగ బాడీ షేమింగ్, ఒకరేమో డ్రెస్సింగ్ సెన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇంకొంతమంది కలర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఎక్కువ శాతం టాలీవుడ్ లో కనిపిస్తున్నాయి అని అయితే అంటూ ఉన్నారు. ఏమంటారు దీనికి? అంటే టాలీవుడ్ అనే కాదండి, ఎనీవేర్ ఉండొచ్చు. మనం చాలా ప్రదేశాల్లో చూస్తాము. ఒక టాలీవుడ్ అని మనం దాన్ని ఒక ఇది చేయలేము. కాకపోతే టాలీవుడ్ లో అంత పాలిష్ గా మాట్లాడడం రాలేదేమో అనిపిస్తుంది నాకు. బయట కూడా ఉంటాయి, బట్ ఒకటి చెప్తానండి, ఒక డైరెక్టర్ కి ఒకళ్ళు లావుగా ఉంటే ఈ క్యారెక్టర్ బాగుంటుంది అనుకోవచ్చు, ఇంకొకరేమో సన్నగా ఉండాలనిపిస్తారు. ఇప్పుడు మనకు నచ్చితే కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళు సోనాలి బింద్రే గారిని తెచ్చుకున్నారు అప్పట్లో. సో ఏంటంటే సన్నగా ఉంటే ఆ క్యారెక్టర్ కి ఇలా ఉండాలని ఆయన ఊహలు అలా ఉన్నారు. సో కొంతమంది ఇప్పుడు కితకితల సినిమాలో గీతా సింగ్ హీరోయిన్, ఆవిడ బాడీని చూసి మనం అనలేం కదా, అంటే ఆవిడ హీరోయిన్ ఏంటంటే. అలాగే తమిళ్లో చాలా మంది ఉన్నారు, కల్పన గారు వచ్చారు కానీ చాలా మంది అలా అలా చాలా చాలా క్యారెక్టర్ అక్కడ మాట్లాడుతుంది. ఆ క్యారెక్టర్ కి డిమాండ్ చేస్తే లావు ఉన్న వాళ్ళు కూడా, అనుష్క గారు ఒక సినిమా కోసం లావ్ అయ్యారు, మనం చూసాం. సో ఇవన్నీ కూడా అది క్యారెక్టర్ డిమాండ్స్ అంతే, అంతేగాని వాళ్ళ ఊహలో ఎలా ఊహించుకుంటారో డైరెక్టర్ అలా ఉంటుంది. కానీ ఆ ఊహ బాగుంది, కానీ ఆయనకి నచ్చినట్టుగా తెలుగు సినిమా హీరోయిన్ అంటే ముద్దబంతి పూల ఉండాలి అనుకోవడం తప్పు లేదు. అదే విధంగా ముద్దబంతి పూల ఉండాలి అంటే కూడా బాగుండేదేమో, ఆ లడ్డూలా ఉండాలి, ఇంకోలా ఉండాలి, ఇంకోటి అన్ని పెంచిరా ఇట్లా మాట్లాడడం తప్పు, ఇది తప్పు. అదే ముద్దబంతి పువ్వులా ఉండాలమ్మా, ముద్దు గుమ్మలా ఉండాలమ్మా, చక్కగా బొద్దుగా ఉండాలమ్మంటే అది అది అందంగా ఉంది. అది కూడా దానిలో కూడా ఏ విధమైన నిగూఢ అర్థం ఉందంటే తీసుకోవచ్చు, బట్ అది అందంగా ఉంది కదా కాస్త. సో అలా కాకుండా పాలిష్ గా మాట్లాడతారు బాలీవుడ్ లో కానీ ఇంకొక దగ్గర కానీ. ఇక్కడ మనకి అంత పాలిష్ గా మాట్లాడడం, నాటుగా మాట్లాడడం వల్ల అది మోటుగా అయిపోయి అది చూడడానికి వినడానికి బాగాలేదు. బట్ అలా మాట్లాడడం అనేది తప్పు. అమ్మాయిలు ఎక్కడ బాడీ షేమింగ్ చేసినా తప్పే, అది ఏ విధంగా చేసినా. ఎందుకంటే ముఖ్యంగా మేడం, మనం ఒకసారి కనుక ఆడియో లాంచ్ లో చూసుకున్న పాప అమ్మాయి ఏమి కూడా మాట్లాడలేకపోయింది. అంటే పైకి వచ్చి దాన్ని ఖండించే పరిస్థితి అక్కడ లేదు, అండ్ రిమైనింగ్ వాళ్ళు కూడా దాన్ని ఖండిద్దామని కూడా ఎవరు కూడా పైకి వచ్చి మాట్లాడిన పరిస్థితులు మనం అక్కడ చూస్తూ ఉన్నాము. అయితే అందరికీ కూడా ఇవాళ అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది, డైరెక్ట్ గా ఇంత బహిరంగంగా అంటుంటూనే ఎవరు కూడా ఖండించట్లేదు, మరి ప్రైవేట్ గా అంటే పర్సనల్ గా ఎవరు ఎన్నన్నా సరే ఇంకెవరు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి అని అనుకోవచ్చు. ఎందుకంటే లోపల ఇంకెన్ని మాట్లాడు అంటూ ఉన్నారు డైరెక్టర్స్ అందరూ కూడా అయితే చాలా మంది అంటూ ఉన్నారు. ఏమంటారు మరి దీనికి? ఎవరు ప్రైవేట్ గా లోపల ఇప్పుడు ఇంట్లో మాట్లాడుకున్నది బయట మాట్లాడరండి, అలాగే బయట మాట్లాడింది కూడా ఇంట్లో మాట్లాడుకుంటారని నేను అనుకోను. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆమె గురించి బాడీ షేమింగ్ చేశారు అన్నది అది పబ్లిక్ గా ఆయన ఏదో అమ్మాయి సన్నగా అయిపోయిందనే ఉద్దేశంతో ఆయన అన్నారు, కరెక్ట్ కావచ్చు. కానీ అది ఆమె లావుగా అవ్వాలి అని చెప్పడంలో పద్ధతులు మార్చుకొని కొంచెం వేరుగా చెప్తే ఆమె తీసుకునేదేమో, కానీ మందిలో చెప్పకుండా పర్సనల్ కూడా చెప్పాలి. కానీ ఆయన ఏమనుకున్నారంటే, నేను పెద్ద డైరెక్టర్ కాబట్టి నేను ఏం చెప్పినా తీసుకుంటారు అనే విధంగా వెళ్ళిపోయారు ఆయన.
సరే అది చెప్పే విధానం బాగాలేదు అన్నది ఆమె ఎలా చెప్తారండి, ఆమెకి అసలు షాకింగ్ గా ఉంటుంది. ఉమ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె షాక్ లో ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాన్ని మళ్ళీ రెట్టించినట్టు అవుతుంది, పబ్లిక్ చేసినట్టు అవుతుంది, ఇంకొంచెం ఆమె బాధపడే అవకాశం ఉంటుందని మాట్లాడుకోవచ్చు. అయితే ఇతనేమన్నా మళ్ళీ రిలీజ్ అవుతాడు లేదని కొంతమంది నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటారేమో. ఆ, అక్కడ మామూలుగా ఉన్న వాళ్ళందరూ కూడా అది అంత మళ్ళీ పెంచడం ఎందుకు అని కూడా అనుకుని ఉండొచ్చు కదా. ఓకే. ఇప్పుడు దాన్ని ఊరికే ఖండించడం, ఊరికే రెట్టించడం వల్ల ఇంకొంచెం రచ్చవచ్చేమో అనుకునే వాళ్ళు ఉండొచ్చు. మనకెందుకులే అనుకునే వాళ్ళు ఉంటారు అందరూ మాక్సిమం. అది. ఎవరెవరో పోతే అంటే మనం మామూలుగా ఉన్నాం అనుకునేటట్టే ఉంటారు కదా. ఉమ్. సో ఆ విధంగా కూడా అయి ఉండకపోవచ్చు, అలా ఎవరు మాట్లాడి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే కళ్యాణి గారు, థ్యాంక్